రావణ్ వ్యవహారంపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. కమ్మ వ్యక్తి అయిన రావణ్ను టీడీపీ ఎల్లో మీడియా కావాలనే దళితుడిగా క్రిస్టియన్గా మార్చాయని విమర్శించారు. జనసైనికులు పెట్టిన కేసులో రావణ్కు చంద్రబాబే బెయిల్ ఇప్పించారని ఆరోపించారు. రావణ్ జగన్తో పాటు పవన్ను తిడతానని, కానీ లోకేష్ చంద్రబాబులకు ఒక్క మాట కూడా అనడని పేర్కొన్నారు. చిన్న పోస్టులకే అరెస్టులు చేసే టీడీపీ రావణ్ను ఎందుకు వదిలేసిందని ప్రశ్నించిన నాని, చంద్రబాబును నమ్ముకుంటే జనసేన మనుగడం ఖాయమని హెచ్చరించారు. అతని పేరు జోసెఫ్ అని మార్చారు. అతను కమ్మ అని చెబుతున్నాడు, కాదు అతను దళిత్ అని చెబుతున్నారు వీళ్ళు. అతను నేను క్రిస్టియన్ కాదురా బాబు అన్నారు, కాదు నువ్వు క్రిస్టియన్ అంటారు. దేనికి ఇదంతా ఎందుకు? అతని పేరు ఎందుకు మార్చారు? అతని కులం ఎందుకు మార్చారు? అతని మతం ఎందుకు మార్చారు? అతను 4 పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇప్పించింది ఎవరు? మేమా? అతని కులం మతం పేరు కూడా మార్చింది మేమేనా? కాబట్టి ఇవన్నీ అతను జోసెఫ్ అని వాళ్ళు చెప్పేటువంటి జోసెఫ్, మేము చెప్పేటువంటి రాముని, రాష్ట్ర ప్రజలు మాట్లాడుకునేటువంటి రామును బాలకృష్ణ కానీ, లోకేష్ని కానీ, చంద్రబాబును కానీ ఒక మాట కూడా మాట్లాడు. అతని వీడియోలు పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు, పవన్ కళ్యాణ్ అయితే ఇక అద్దు బొద్దు లేకుండా విమర్శిస్తాడు. ఇప్పుడు అతని మీద నక్సల్స్కి వ్యతిరేకంగా, నక్సల్స్కి అనుకూలంగా ఉన్నాడని కేసు పెట్టానని చెబుతున్నారు. ఇతను నక్సల్కి అనుకూలంగా ఎప్పుడు చెప్పాడు? వాళ్ళు చెప్పాడు, నిన్న చెప్పాడు, మొన్న చెప్పాడా? సంవత్సరం అయింది. అప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఏం చేస్తాను? గుడ్డుగూరలు పొళ్ళుతూ ఉంటుందా? హిందూ మతంలో ఉన్నటువంటి అతని పేరేంటి, మనోహర్ దాసుని ఇతను ఎప్పటి నుంచి తిట్టుకుంటున్నారు? 2 సంవత్సరాల నుంచి తిట్టుకుంటున్నారు. అప్పటి నుంచి ఏం చేస్తుంది ప్రభుత్వం? గుడ్డుగూరలు పొళ్ళుతూ ఉంటుందా? పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చి 4 స్టేషన్లు తిప్పి 5వ స్టేషన్లో ఉప్మా కేసు పెట్టేదాకా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు పెట్టలా? అతను అంత ద్రోహి అయితే తెలుగుదేశం పార్టీ మరి అందరి మీద, చిన్న చిన్న వాళ్ళ మీద, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ మీద కేసులు పెడతాగా, మరి వీళ్ళు ఎందుకు పెట్టలా? తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా 4 చోట్ల బెయిల్ వస్తుంది అతనికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించాడు బెయిల్. అయినా ఈయన పట్టు వాళ్ళని విక్రమార్కులకు ఉప్మా చట్టం పెట్టాడు. ఇక సర్లే సావని అని వదిలేసి కులమో మతమో పేరు అన్ని మార్చి మా మీదకు తోలేరు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఎటువంటి నష్టం లేదు. చంద్రబాబు నాయుడిని నమ్ముకుని ఇట్టాకి వెళ్తే మునిగేది జనసేన, మాకేం ప్రాబ్లం లేదు. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన సెక్షన్లు ప్రెస్ మీట్ పెట్టి 5-6 సెక్షన్లు చెప్పి, సెక్షన్ ప్రకారం శిక్షలు పడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని చెబితే ఈయన చెప్పిన 6 గంటల్లో పిఠాపురంలో బెయిల్ వచ్చేసింది. అతను రామన్, అతని పేరు జోసెఫ్ అని.